జగదీశన నాయకత్వం जगदीश अन्ना आगे बढ़ो అంటే हम तुम्हारे साथ हैं जगदीश अन्ना आगे बढ़ो हम तुम्हारे साथ हैं जगदीश अन्ना आगे बढ़ो हम तुम्हारे साथ हैं నమస్కారం టీఎన్జిఓలో ఒక జాక్ ఏర్పాటు చేసుకొని అలా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ గెస్టెడ్ నాన్ గెస్ట్ అందరూ కలిసి గతంలో అయితే తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే ఒక జేఎస్ ఏర్పాటు చేశామో ఇప్పుడు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాం. అన్ని సమస్యల పరిష్కార మార్గంగా గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని త్వరలోనే తను కలిసి ఇదివరకు కలిసాం కానీ అధికారికంగా కలవలేదు. మరి అందరినీ పిలిచి సంఘ నాయకులను పిలిచి జేఎస్ని పిలిచి అన్ని సమస్యలు పరిష్కరించమని కోరాం మొన్ననే. అలాగే ఆ రోజు ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గడిచిన ఆ ప్రభుత్వంలో మన తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న ఉద్యోగులు చాలామంది కమల్నాథ్ కమిటీ వల్ల 127 మంది ఆంధ్రాకు పోవడం జరిగింది. మరి వాళ్ళు నేను అధ్యక్షుడు కాగానే మరి ఆ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి సార్ 127 మంది మన ఆంధ్రాకు ఉన్నారు, కమల్నాథ్ కమిటీ 127 మంది పెద్ద భారం కాదు, మా అయితే నెలకు వాళ్ళ జీతం ₹1 కోటి అవుతుంది అన్నప్పుడు తాను కూడా నో అబ్జెక్షన్ ఇచ్చేసి ఇలా ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నొప్పించి అక్కడ చీఫ్ సెక్రటరీని నొప్పించి 122 మందిని తీసుకురావడం జరిగింది. దానికి గౌరవనీయులైన సహకరించిన మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రలో ఉన్న ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఉన్న స్కీములను దగ్గర తీసుకుపోతాం, ప్రభుత్వ ఉద్యోగ దగ్గర తీసుకుపోతాం, ప్రజలలో తీసుకుపోతాం. మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మా అనుకున్న మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మేము కృషి చేస్తాం. కానీ మాకు వచ్చే న్యాయమైన అని దాదాపు చాలా పెండింగ్స్ ఉన్నాయి, మీరు అవన్నీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు మా బాధ్యత తీసుకోండి. మిమ్మల్ని ఈ ప్రజలను మిమ్మల్ని కన్నబిడ్డ ప్రజలకు అన్ని సేవలు చేసినట్టు మా ఉద్యోగులు ఉన్నారు. ఎక్కడైనా మా ఉద్యోగులు తప్పు చేస్తే మీరు శిక్షించండి. కానీ కొందరు కావాలని చేసి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేసి ఇలా అక్రమాస్తులు కలిగి ఉన్నారని చాలామంది మీద కేసులు పెడుతుంది. అటువంటి మానుకోండి. మీరు కూడా చాలామంది ఉన్నారు, ఏ ఒక్కరికి అక్రమాస్తులు కేసు పెట్టండి ఒక ఉద్యోగులు దొరుకుతుంది. ఇవాళ చూస్తున్నాం, రుణమాఫీ ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఒక వస్తుంది ఇవ్వకండి, కానీ మాకు వచ్చే న్యాయమైన ఇవ్వండి. మేము అందరు పాల్గొన్నాం, గవర్నమెంట్ ఏ పూర్తి తీసుకుంటే పూర్తించడానికి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా రెడీ ఉన్నాం. ఏదేమైనా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని వారి క్యాబినెట్ కోరుతున్నాం. మా ఉద్యోగ సంఘాల జేఏసీని పిలిచి మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం అయితే మాకు కూడా మీ మీద నమ్మకం ఉన్నది. ఎందుకంటే మీరు కూడా మాతో కొట్లాడొచ్చారు. తెలంగాణ వచ్చినాక ధర్నా చౌకలు లేవన్నారు, ధర్నాలు లేవన్నారు. మరి మేము మొన్న జేఏసీ మీటింగ్ వెళ్తే ఎన్నో రకాలుగా చిన్న కామెంట్స్ వచ్చినాయి. మేము దాన్ని పట్టించుకోం, ఎందుకంటే అడగడం మా బాధ్యత. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతున్నాం. అన్ని సమస్యలు త్వరలోనే ఆశిస్తున్నాం. మరి మమ్మల్ని పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కోరుతున్నాం. జై తెలంగాణ, జై.